నమస్కారం గురుగారు, కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. సో ధ్యానం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమన్నా వివరించగలరా? ధ్యానము వల్ల ఇబ్బందులు అంటే ధ్యానం నిలబడకపోవటమే ఒక ఇబ్బంది. ఏదో ఒక మంత్ర జపం చేసుకుందామని ఏదో దేవతను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఆ మంత్రము మీద ఆ దేవత మీద ధ్యానం ఏర్పడాలి, ఏకాగ్రత కలగాలి. మనం ఏ రూపాన్ని అయితే ధ్యానిస్తున్నామో ఆ రూపము మన కనుల ముందు ఉండాలి. అంటే కళ్ళు మూసుకొని కూడా మనం చూడవచ్చు కదా, కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు, కళ్ళు మూసుకొని చూడవచ్చు. కొంతమంది జపం చేసుకుంటూ నిద్రపోతారు హాయిగా. అట్లా కాదు, నిద్రపోకూడదు. కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని దర్శిస్తూ ఉండాలి. మనం ఏ దేవతను ధ్యానం చేస్తున్నామో ఆ దేవత రూపాన్ని ధ్యాన శ్లోకంలో ఏ రూపము చెప్పబడ్డదో ఆ రూపాన్ని దర్శిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అంతేగాని కళ్ళు మూసుకొని ఏదో ఒకటి అనుకోవటం కాదు. ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అందువల్లనే ఒక పద్యం ఉన్నది, వనిత ఏమని చెప్పుదు కను విచ్చినా కను మూసినా వెన్నుని రూపం ఒకటవు. అంటే మనం కళ్ళు మూసినా ఆ రూపమే ఉండాలి, కళ్ళు తెరిచినా ఆ రూపమే ఉండాలి. ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు దేవుడి గదిలో కూర్చున్నారు మీరు, దేవుడి ఎదురుగా కళ్ళు మూసుకున్నారు, ఒక అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు, కళ్ళు తెరిచారు, ఇవన్నీ కనపడుతున్నాయి అన్ని విగ్రహాలు. అందువల్ల ఆ విగ్రహం మనకు కనపడాలని చెప్పి ఆ దేవతా రూపం ఒక ఫోటో పెట్టుకుంటాం. కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే కనపడాలి, కళ్ళు మూసుకున్నప్పుడు అదే కనపడాలి. అందువల్ల ఒక రూపం ఏర్పాటు చేసి పెట్టుకోవాలి ధ్యానం చేసుకునే వాళ్లకు. ఇప్పుడు శివుణ్ణి ధ్యానం చేసుకున్నారు, శివుడి రూపం ఒకటి ఏర్పాటు చేసి పెట్టుకోండి. లింగాకారంగా ధ్యానం చేశారు, ఒక శివలింగాన్ని ఎదురుగా పెట్టుకోవటం. అందువల్లనే విగ్రహాలు పెట్టుకొని కూర్చోటం. కళ్ళు మూసుకున్నప్పుడు సరే భావిస్తున్నాం, కళ్ళు తెరిచినప్పుడు ఇతర విషయాలు ఇతర వస్తువులు కనపడకుండా ఎదురుగా అది ఉంటే ఆ ధ్యానం భంగం కాదు. కళ్ళు తెరిచినా అదే కనపడుతుంటుంది, కళ్ళు మూసుకున్నా అదే కనపడుతుంటుంది. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఎంత మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నా కూడా ఒక్కోసారి ఏవేవో విషయాలు గుర్తొస్తాయి, ఎక్కడెక్కడికో పోతుంది మనస్సు. ఒక్కోసారి జపం చేసుకుంటుంటే 20 ఏళ్ల కిందటి వ్యక్తి ఒకడు, 20 ఏళ్ల నుంచి వాడిని గురించి నేను ఎప్పుడు అనుకోలే, నాకు తెలియని కూడా తెలియదు. అతను గుర్తొచ్చాడు, చిన్నప్పుడు నాతో పాటు వీడు చదివిన వాడు ఎక్కడున్నాడో ఏమోనని. ఇట్లా ధ్యానము భంగమవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు దాన్ని ఎట్లా మళ్ళా దారికి తెచ్చుకోవాలి, మనస్సును మళ్ళా తిప్పుకోవాలి. అయ్యో ఏంట్రా ఇట్లయిపోయిందే, ఏదో వేరే విషయం వచ్చింది అని మళ్ళీ దాని మీద కేంద్రీకరింపజేస్తాం. దానికి ఒక పద్ధతి ఉన్నది, ఒక విధానం ఉన్నది. ఏంటంటే, ఇప్పుడు నేను ధ్యానం చేస్తూ కూర్చున్నాను అనుకోండి, ఎవరో ఆయన గుర్తొచ్చాడు, అప్పుడు అమ్మ నువ్వే ఈ రూపంలో కనపడుతున్నావా తల్లి అనుకోవాలి. ఇంకొకరు కనపడ్డారు, అమ్మ తల్లి నువ్వు ఈ రకంగా కనపడ్డావు, నువ్వే, నీ రూపమే ఇది అనుకోవాలి. అంటే ఇప్పుడు ఏ రూపంలో కనపడ్డా మీకు ఏ విషయం గుర్తొచ్చినా అమ్మ నీ రూపమే తల్లి ఇదని నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకోండి, ఇంకా అంతా అమ్మ రూపములే, మీ కంటికి ఏది కనపడ్డా ఆమె రూపములే, ఆ దేవతా రూపములే. ఇట్లా అలవాటు చేసుకుంటే మీ ధ్యానం భంగం కాదు. ఇప్పుడు ఇంకొకరు కనపడ్డారు, కనపడంగానే అమ్మ తల్లి జపం చేసుకుంటున్నా, ఈ రూపంగా నువ్వు దర్శనం ఇచ్చావు తల్లి అనుకొని మళ్ళా నువ్వు అమ్మ రూపం మీదకి పోతావు. అప్పుడు నీకు ఆ వ్యక్తి అన్న భావన పోయింది, అప్పుడు అమ్మవారన్న భావన కలుగుతుంది. అంటే ఎంతమంది ధ్యానంలోకి వచ్చినా కూడా అమ్మ రూపంలోనే వచ్చినా కూడా ఆ ధ్యానం భంగం కాకుండా ఉండవాలంటే అమ్మ ఈ రూపంలో నువ్వు కనపడుతున్నావు నాకని అనుకోగలిగితే మనము అట్లా అలవాటు చేసుకుంటే ఆ ధ్యానం భంగం కాదు. మళ్ళీ వెంటనే మళ్ళీ అమ్మవారి మీదకి పోతుంది మనస్సు. ఏ దేవుడి మీదకైనా సరే, అమ్మవారంటే అమ్మవారనే కాదు, కృష్ణుడో విష్ణువో ఇంకొకరో ఎవరో ఏ దేవుడైనా సరే దాని మీదకి వెళ్ళిపోతుంది. అట్లా కాబట్టి ధ్యానము భంగము కాకుండా చూసుకోవటం మంచి పద్ధతి. అయితే ధ్యానం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఎక్కువసేపు మనం ధ్యానం చేస్తూ కూర్చోవటం వల్ల పైత్య ప్రకోపమయ్యి ఒక్కొక్కసారి నిద్ర మత్తు రావటము, లేకపోతే జపం చేస్తున్న మాల పడిపోవటము, లేక మనమే అట్లా పక్కకు ఒరిగిపోవటము, తూలటము, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ అలవాటు మీద అవన్నీ పోయి ఏకాగ్రతగా జాగ్రత్త అవస్థలు అంటే తెలివిగా జపం చేయాలి, అంతేగాని ఏదో మత్తుగా ఉండి చేసుకోవటం కాదు. దాన్ని తంద్ర అంటారు. తంద్ర అంటే నిద్ర మత్తుగా ఉంటుంది, ఆ మత్తులో చేసుకుంటూ ఉంటాడు అటనే కూర్చొని, కానీ అది నిద్ర మత్తు. అది
ఓకే. అది ఏకాగ్రత కాదు అది. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే ధ్యానం చేసుకోవచ్చు. సో ధ్యాన భంగం జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి దోషాలు అనేది అయితే జరగవు? దోషం ఏమీ లేదు, దాని ఫలితము దెబ్బతింటుంది కదా, అనుకున్నంత ఫలితము రాదు, మనం పొందవలసిన దాన్ని పొందలేము, వేరే విషయాల మీదకి మనస్సు వెళ్ళిపోతుంది. ఏ వయసు వారైనా ధ్యానం చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. కూర్చొని చేసుకోవాలన్న నియమం కూడా లేదు, పడుకొని కూడా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం ఎప్పుడైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇంత సమయము ఈ టైంలో చేసుకోవాలి అన్నది ఏమైనా అంటే రోజు ఒక నియమాన్ని గనక ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు రోజు రాత్రి ఉన్నామండి, మనం పడుకునే టైం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. రాత్రి మీరు రోజు 10 గంటలకు పడుకుంటారనుకోండి, పడుకోబోయేటప్పుడు మీరు ఏం చేస్తారు? దేవుని లైట్లు ఆపేస్తారు, పరుపు వేసుకుంటారు, ఓ దిండు పెట్టుకుంటారు, శుభ్రంగా పక్క ఇదిలించుకొని పక్క వేసుకుంటారు, ఏ లైట్ ఆపేసి ఏ 0 బల్బు వేసుకుంటారు, తలుపులు వేసుకుంటారు, హాయిగా పడుకుంటారు, దుప్పటి కప్పుకుంటారు. ఇది మీరు నిద్రపోయేదానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటును ఇప్పుడు మీకు నిద్ర వస్తుంది, అవునా? నిద్రపోయేదానికి మీరు ఈ ఏర్పాటు చేసుకున్నారు. నిద్ర రాలేదనుకోండి, ఏం చేస్తారు? ఏదో ఒకటి ఆలోచన, మనసు వికలంగా తిరుగుతూనే ఉంటుంది, ప్రయత్నం చేస్తుంటారు, లేస్తుంటారు, వస్తుంటారు, పడుకుంటారు, అటు బొర్లుతారు, ఇటు బొర్లుతారు. నిద్ర రాకపోతే మీరు చేయగలిగింది ఏం లేదు. కానీ నిద్ర వచ్చేదానికి మీరు ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. అట్లనే మీకు మనస్సు ఏకాగ్రత కుదిరేదానికి మీరు ఏమి ఏర్పాటు చేసుకుంటున్నారు? ఒక పూజా గదిని ఏర్పాటు చేసుకున్నారు, స్నానం చేశారు, శుభ్రమైన వస్త్రాలు కట్టుకున్నారు, దేవుడి దగ్గర కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, కూర్చున్నారు. ఇప్పుడు మీకు ధ్యానం రావాలి, ఏకాగ్రత కుదరాలి. దానికోసం ఈ ఏర్పాటు మీరు చేసుకున్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక టయాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకు ధ్యానం కుదిరేదానికి ఇది బాగుంటుంది అన్నమాట. అది ఆ టయానికి అది అలవాటైపోతుంది. అలవాటైపోయి ఈ పరిసరాలన్నీ ఈ రకంగా ఏర్పాటు చేసుకొని కూర్చుంటే మనకే మనం పవిత్రంగా ఉన్నాము, దేవుడి దగ్గర ఉన్నాము, మనం ధ్యానం చేసుకుంటున్నాము అన్న భావన కలిగి అవి కుదురుతాయి అన్నమాట. అందువల్ల ఇవి ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, నోట్లో ఏలు పెట్టుకుంటాడు, అట్లా ఆ ఏలు చీవుతూ నిద్రపోతాడు. వాడు ఆ వ్యవస్థ పెట్టుకున్నాడు, నోట్లో ఏలు పెట్టుకోగానే నిద్రపోవాలి అని. అట్లా మనము కూడా ధ్యానానికి కావాలంటే ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. అది అంతే. నమస్తే గురుగారు.